జగ్గంపేటలోని కాపు సామాజిక భవనం వద్ద జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ శ్రీ శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల గోశాలకు 180 లారీల వట్టి గడ్డిని తరలించారు. టీటీడీ బోర్డు సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోపూజ నిర్వహించి 180 వట్టి గడ్డి లారీలతో పాటు 2 ఆవులను తిరుమల గోశాలకు పంపే కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టేనని, ప్రతి ఇంట్లో గోవులను సంరక్షించుకోవాలన్నారు పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆంధ్రాకు చిన్న మోడీలా కనిపిస్తున్నారని కొనియాడారు. గడ్డిని సమకూర్చిన రైతులకు స్వామీజీ ఆశీస్సులు అందించారు. అక్కడి నుంచి లింగాన్ని తెప్పించేస్తానంటున్నాను. నేనుండగా నాకు అదృష్టం ఉంటే నేను కోటి లింగాలు పూర్తి చేసి పెట్టేయాలంటాడు. దీనికి నిజంగా ఏదో పట్టింది మొత్తానికి. ఆ పట్టిన పట్టు మామూలు పట్టు కాదు, చాలా గట్టిగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఆయన ప్రతి ప్రయత్నము మంచిగా జరగాలని, ఇది క్షేమంగా అన్ని లారీలు 180 లారీలు సురక్షితంగా అక్కడికి చేరి గోమాతకి గ్రాసం అంది. మీ ప్రజలు ఎవరెవరైతే ఈ గడ్డి రూపంలో ఆ గోమాతకి ప్రసాదం సమర్పించారో వాళ్ళందరికీ, మీ నియోజకవర్గానికి అమ్మవారి ఆశీస్సులతో, ఇది మెట్ట ప్రాంతం అంటారు కదా, ఇది మెట్ట ప్రాంతం కాదు, ఇది చాలా గట్టి ప్రాంతం, చాలా గట్టి ప్రాంతం. ఆ మెట్ట ప్రాంతం ప్రజలు ఏం చేస్తారు, వాళ్ళకి ఏముందిలే అనుకుంటే 180 కోట్ల రూపాయలు, 1,80,00,000ని గడ్డిలా చూసిన ప్రాంతం ఇది. ఇంతకంటే వస్తాదులు ఎవరుంటారండి. కాబట్టి నిజంగా ఒక మంచి కార్యక్రమం ఇది. గోమాతకి పెట్టే అన్నం నాకు సంతృప్తినిచ్చింది. ఆయన ఫోన్ చేసి చెప్పగానే నేను తప్పకుండా వస్తానండి, నేను ఊర్లో ఉన్నాను, నాకు వేరే చోటికి వెళ్ళేది ఏదన్నా నేను అవసరం అనుకుంటే ఇది చూసుకుని వెళ్తానులేండి.